హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను గోంగూర చేపల పులుసు చేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్గా చేప ముక్కల్ని క్లీన్ చేసుకుని కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ముక్కల్ని కలుపుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కాక చేప ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులు బాగా వేగేటట్టు వేపుకోవాలి. సరిగ్గా వేగకుండా తిప్పేస్తే ముక్కలు చితికిపోతాయి. తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ మరోవైపు తిప్పుకొని వేపుకోవాలి. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు మనకు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని బాగా మగ్గ పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా మగ్గాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. బాగా వేగాక కొద్దిగా పసుపు వేసుకుని టమాటాలు వేసుకుని మగ్గ పెట్టుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు తిప్పండి. తర్వాత గోంగూర వేసి ఉడకబెట్టుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా బాగా మగ్గాలి. గోంగూర 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం కూడా వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోండి. బాగా ఉడికిపోతుంది. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వండి. ఇలా ఉడికిన వాటిల్లో చేప ముక్కలు వేసేసుకోండి. ఇలా పావుగంట సేపు మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మీడియంలో పెట్టుకున్న గ్రేవీ అంతా ఎగిరిపోతుంది, అందుకనే సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, మసాలా వేసుకుని దించేసుకోండి. గోంగూర చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.